హాయ్ అండి. నేను మీ లక్ష్మి. ఈరోజు అందరికీ ఉపయోగపడే కొన్ని టిప్స్ చూద్దామండి. ఫస్ట్ టిప్ అండి, ఊరమిరపకాయలనేవి చాలామంది ఇళ్లల్లో వాడుతూనే ఉంటాము. కొంతమందికి కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కొన్ని మిరపకాయలనేవి కారం అనేది బాగా ఎక్కువగా ఉంటదండి. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. పప్పు గానీ, సాంబార్ గానీ, రసం గానీ ఏదైనా సరే మనం పెట్టుకుంటున్నాము అన్నప్పుడు ఆ తాలింపు వేసుకుంటాం కదండీ! ఆ తాలింపులోనే ఎండుమిరపకాయల బదులు ఒక ఊరమిరపకాయలనేవి వేసేసుకోండి. ఈ ఆవాలు చిటపటలాడకుండా మొహం మీద పడకుండా కొంచెం చిటికెడు పసుపు వేసుకున్నామంటే అవి చిందవండి. ఈ ఆవాల్లో పసుపేసుకోవడం వల్ల మనకి ఆ చిటపటలాడడం గానీ, నూనంతా చిందిపోవడం గానీ, ఆ స్టవ్ అంతా పాడైపోవడం గానీ అలాంటిది ఏమీ ఉండదు. చిన్న గిన్నె పెట్టుకున్నామంటే మనం తాలింపేసామంటే స్టవ్ అంతా కూడా చిందిపోతూ ఉంటది. ఇప్పుడు ఈ తాలింపులోనే ఎండుమిరపకాయల బదులు ఊరమిరపకాయలేసుకోండి. ఆ టేస్ట్ చాలా బావుంటది. కారం తినాలి అని అనుకున్న వాళ్ళు ఈ పప్పులో గానీ, సాంబార్లో గానీ ఆ తాలింపుతో సహా ఏసేసుకున్నారంటే కారం గానీ, ఉప్పు గానీ చచ్చిపోతుందండి. అసలు ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం తాలింపులో పప్పు వేయకుండా తాలింపునే తీసుకెళ్ళి మరి డైరెక్ట్గా సాంబార్లో కానీ పప్పులో కానీ వేసేసి వెంటనే మూత పెట్టేసేయండి. అలా వెంటనే మూత పెట్టేసేసేయడం వల్ల ఆ తాలింపులో ఉన్న ఫ్లేవర్ మొత్తం కూడా ఆ పప్పు సాంబార్లో ఉండిపోతుందండి, బయటకు అనేది రాదు. మీరు తాలింపు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా 2 నిమిషాలు మూత పెట్టేసేసి అలా ఉంచండి. ఆ పప్పు సాంబార్ అనేవి పాడవకుండా ఉంటాయి. ఇలా మిక్సీ జారు కింద అడుగు భాగంలో చాలామందికి నల్లగా మారిపోతూ ఉంటుందండి. అలా ఎందుకు మారిపోతుంది అనేది చూద్దాము. మీరు పని అయిపోయిన వెంటనే మామూలుగా కడిగేసేసి బోర్లు ఇచ్చేస్తూ ఉంటారండి. అలా బోర్లు ఇచ్చేసేయడం వల్ల దానిలో జిడ్డు అనేది పోదండి. వెంటనే సోప్తో కడిగేసుకోవాలి. పైన మాత్రమే కాదండి, అడుగును కూడా కడగాలి. అలా అడుగు భాగాన ఎప్పుడు కడుక్కుంటూ ఉన్నామంటే ఆ నలుపు అనేది చేరదండి. అంతేకాదండి, మిక్సీ జార్లో వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. ముందు దాన్ని విదిలిచ్చేసేసేయండి. దానిలో ఉన్న వాటర్ అంతా కూడా ముందు కిందకి పడిపోతూ ఉంటాయి. ఇక అసలు వాటర్ ఏమీ లేవు అని అనుకున్నప్పుడు డైరెక్ట్గా నిలబెట్టడం కాకుండా ఇలా వంకరగా పెట్టామంటే మనకి కిందకి కారిపోతాయండి నీళ్ళు. అలా వెనక్కి ఉండవు, ముందుకి ఉండవు. మనం అలా బోర్లు ఇచ్చేసేసామంటే ఆ అడుగు బాగాన వాటర్ అనేది చేరిపోయి ఆ కలర్ అనేది తిరిగిపోతూ ఉంటుంది. మనం బోర్లు ఇచ్చి పెట్టాము అని అనుకుంటే ఇలా అవుతుంది. మనం నిలువుగా పెట్టాము అనుకుంటే కనుక కింద ఆ మిక్సీ బ్లేడ్లు ఉంటాయి కదండి, దానిలో వాటర్ అనేది చేరిపోతూ ఉంటుంది. నేను చెప్పిన విధంగా నీళ్ళన్నీ ముందు దులిపేసేసి తర్వాత ఇలా వడ్డకిలుగా పెట్టి నీళ్ళు ఇంకేమైనా ఉన్నాయనుకుంటే కొంచెం ఎండలో పెట్టుకోండి. మీ మిక్సీ జార్ అనేది ఎప్పుడూ నీట్గా ఉంటుంది, స్మెల్ రాదు, ఎప్పుడు పాడవకుండా ఉంటుంది. కోసం పద్దాక క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. మన నెక్స్ట్ టిప్ అండి, మనం కరెంటు పోయినప్పుడు టార్చ్ చేస్తూ ఉంటాము. ఆ లైటింగ్ అనేది మన కళ్ళల్లో పడిపోతూ ఉంటుంది. అది మన కంటికి కూడా అంత మంచిది కాదండి. అలా టార్చ్ చేసినప్పుడు అలా డైరెక్ట్గా వదిలేయకుండా ఒక గాజు గ్లాసులో వాటర్ తీసుకోండి. ఆ గ్లాస్ అనేది ప్లెయిన్గా ఉండేటట్లు చూసుకోండి. దాని నిండా వాటర్ పట్టుకొని కింద తడేమీ లేకుండా ఆ టార్చ్ పైన పెట్టండి. మీది కనుక పాత ఫోన్ కనుక అయి ఉంటే ఎడ్జ్కుంటుందండి ఆ ఫ్లాష్ అనేది. అప్పుడు కొంచెం దాని గ్లాస్కి సపోర్టింగ్గా ఏదైనా పెట్టుకోండి. ఆ లైటింగ్ సెంటర్కి వచ్చేటట్టు చూసుకోండి. అసలు మామూలుగా మనం బల్బ్ వేస్తే ఎలా ఉంటుందో లైటు అలాగే ఉంటుందండి. మనకి రూమ్లో చూడ్డానికి కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. లైటింగ్ కూడా మనకి లైట్ వేసినట్టే ఉంటుంది. కరెంటు పోయినప్పుడు ఒక గాజు గ్లాస్ తీసుకుని దాని నిండా వాటర్ తీసుకొని కింద తడి లేకుండా ఇలా ఫోన్ మీద పెట్టుకోండి. మీకు లైట్ వేసుకున్నట్టే ఉంటుంది తప్ప ఇలా టార్చ్ చేసినట్టు అస్సలు ఉండదండి. ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా యూజ్ అవుతుంది. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలాంటి దువ్వాన్లు ఇంట్లో ఉన్నాయంటే ఏది ఎక్కడ పెడతామో మనకే తెలియదు. పిల్లలు కూడా ఇష్టం వచ్చినట్టు పడేస్తూ ఉంటారు. అలా కాకుండా అన్నీ ఒకే చోట ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మనము బట్టలు ఉతుకునే బ్రష్ ఉంటుంది కదండి, బ్రష్ కొట్టే బ్రష్, ఆ ప్లాస్టిక్ది అలాంటిది ఒకటి తీసుకోండి. తీసుకొని మన దగ్గర ఉన్న దువ్వాన్లన్నీ కూడా అలా నిలబెట్టేసేసేయండి. నిలబెట్టేసేసి ఒక టేబుల్ పైన ఎక్కడన్నా పెట్టుకున్నామంటే దువ్వాన్లన్నీ కూడా ఒకే చోట ఉంటాయి. మనకి ఎన్ని దువ్వాన్లు కావాలన్నా కూడా దానిలో పడతాయండి. ఒకే చోట కూడా ఉంటాయి. తీసుకుంటానికి కూడా ఈజీగా ఉంటుంది. అన్నీ కూడా మనకి ఒకసారి కనపడతా ఉంటాయి. మనకి దువ్వాన్లు ఒక చోట పెట్టింది ఇంకో చోటకి ఒక్కొక్కసారి కనపడకుండా ఉంటుంది. పిల్లలు అనేవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి పాతది కొంచెం ఇరిగిపోయిన బ్రష్ ఉన్నా సరే పర్వాలేదండి, ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ అండి, పిల్లలకి జీన్స్ ప్యాంట్ వేసినప్పుడు కొంచెం లూజ్ అయినా అది ఇబ్బందిగానే ఉంటుంది, టైట్ అయినా ఇబ్బందిగానే ఉంటుంది. లూజ్ అయితే కనుక బెల్ట్ పెట్టుకుంటే కొంచెం ముందు మడత పెట్టినట్టు వచ్చేస్తుంది. అలా కాకుండా టైట్ అయిపోయింది అనుకున్న
ఆ స్టమక్ పెయిన్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి పిల్లలకి. బాగా టైట్ అయిపోతే ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ అనేది అటాచ్ చేసుకోండి. దానికి బటన్ పెట్టే హోల్ ఉంటుంది కదండి, దానికి అటాచ్ చేసుకుని ఆ బటన్కి లాగామంటే మీకు ఎంత డిస్టెన్స్ కావాలన్నా కూడా అది రబ్బర్ బ్యాండ్ అనేది సాగుతుందండి. మీకు కొంచెం లూజ్గా ఉంటుంది. ఆ పిల్లలు కూడా ఇబ్బందిగా ఫీల్ అవ్వరు. ఒకసారి ట్రై చేయండి. మరీ టైట్గా మాత్రం పిల్లలకి వేయమాకండి. కొంచెం లూజ్ కావాలనుకుంటే కనుక ఇలా ట్రై చేయండి. లేదు కొంచెం టైట్గా ఉన్నా కూడా పర్వాలేదులే వేసేసామంటే ఆ పొట్ట దగ్గర అంతా ఒరుసుకుపోతూ ఉంటుందండి. ఆ పిల్లలు కూడా ఏడుస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా ట్రై చేయండి, మీకు బాగా యూజ్ అవుతుంది. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలాంటి అల్యూమినియం పాత్రలు మనం వాడుతూనే ఉంటాము. వాడకూడదు అన్నా కూడా ఇది తప్పదు. మనం ఇంట్లో కంటిన్యూగా వాడాల్సిందే. ఆ గిన్నెలు కొన్నాక మనం ఒకసారి కడిగేసేసి తర్వాత వాడేసుకుంటూ ఉంటామండి. అలా కడిగేసి పెట్టేసేయకుండా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆ ఫ్యాక్టరీలో మనం ఎంత కడిగినా కూడా అది మకిలి అనేది పోదు. దానికి ఒక డ్రాపు ఒక టిష్యూ పేపర్ మీద వేసుకొని మొత్తం తుడిచేసేసేయండి. దానికి ఇంకా ఎంత ఉందనేది నేను చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ తోమేశాను, అయినా సరే ఎంత కనిపిస్తుందో చూడండి. అందుకనే అల్యూమినియం పాత్రలు అనేవి వాడకూడదు అంటారు. కాకపోతే మనం శుభ్రంగా కడిగేసుకున్నామంటే ఏం పర్వాలేదండి, వాడుకోవచ్చు. ఇలా కొన్న వెంటనే గనక మనం ఒకసారి కడుక్కున్నా కూడా ఆయిల్ వేసి తుడిచేసామంటే దానిలో ఏమన్నా ఆ ఫ్యాక్టరీలోది ఏమన్నా ఉన్నా కూడా వచ్చేస్తుందండి. ఇంతేనండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.